హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న విజయ్ ఛానల్. ఈరోజు మనం కోడిలో ఒక పార్ట్ అయిన గుండెకాయ ముకినకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. టేస్టీగా సూపర్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిచ్చుకోండి. అది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ కూడా చాప్ చేసి పెట్టుకొని వేయండి. ఆనియన్స్ ఎక్కువగా మాడిపోకుండా లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్న గుండెకాయ ఒక ముక్కనికాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా అలాగే బాగా మగ్గనిచ్చుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోని కొద్దిగా ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చుకోండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. గుండెకాయ తొందరగానే ఉడికిపోతుందండి. ముక్కనికాయ ఉడకాలంటే లేట్ అవుతుంది కాబట్టి కాస్త కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేయించుకోవాలి. ముకునికాయ గుండెకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి. ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకోండి, మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే కాస్త ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి పొడి వేసుకోండి. అలాగే నేను ఇంట్లో గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తానండి, అది వేస్తాను. దాంతో టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.